హలో అందరికీ నమస్కారం। ఈ వీడియో సంక్రాంతి ముందు జాన్ 6th చేశాను క్లీనింగ్ చేస్తూ, బట్ టైం లేక అప్లోడ్ చేయలేదండి। ఇందులో టెనెంట్స్ అండ్ ఓనర్స్ గురించి నా అనుభవాలు కొన్ని మీతో, అలాగే దుఃఖాన్ని కూడా మనం అంగీకరించాలనేది నేను నేర్చుకున్నాను, అవి కొన్ని మీతో ఇలా అన్నమాట। ఇకపోతే ఫస్ట్ నేను ఇలా న్యూ కవర్స్ అన్నీ మనం ఏవైనా కొనుక్కొని వచ్చినప్పుడు మన దగ్గర ఉంటాయి కదండి, అవన్నీ పడేయకుండా అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను నీట్గా। ఎందుకంటే క్రష్ చేసేసామంటే తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి బాగుండవు। సో ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే నెక్స్ట్ యూజ్ చేసే వాటికి నీట్గా ఉంటుంది। వెట్ అయినట్టయితే నేను డ్రై చేసుకుంటాను ఆరబెట్టి। ఈ ప్లాస్టిక్ కవర్స్ని కూడా దాచుకొని మళ్ళీ యూజ్ చేయాలా ఏంటి కకృతి అని అనుకుంటున్నారా? కాదండి, ప్లాస్టిక్ని మనం యూసేజ్ని తగ్గించలేం, ఎందుకంటే ఏదో ఒక అవసరం అనేది దాంతో మనకు ఉండనే ఉంటుంది। కాకపోతే మన చేతిలో ఉన్నది ఏంటంటే దాన్ని తగ్గించవచ్చు అనమాట, యూసేజ్ని తగ్గించవచ్చు। మళ్ళీ కొనకుండా ఉన్న వాటిని మనం రీయూజ్ చేసుకున్నట్లయితే ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించవచ్చు కదా అని నా అభిప్రాయం। సో ఇలా వాడేస్తూ ఉంటాను। ఆ రోజు నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నానండి। వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఫస్ట్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను। కరివేపాకు చాలా వీడియోస్ చేశాను నేను, ఇలా వాష్ చేసి ఫస్ట్ పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పటికప్పుడు వాష్ చేసి వేసినప్పుడు ఆయిల్ అంతా పైన మనకు స్ప్లిల్ అవుతుంది కదా, అలా కాకుండా ఉంటుందని। అలాగే ప్రొవిజన్స్ అండి, నైట్ తెచ్చుకున్నాము, 5th నైట్ బోలెడన్ ఉన్నాయి, ఇవన్నీ సర్దాలన్నమాట। నాకు మధ్యాహ్నం అయింది ఇవన్నీ చేయడానికి। అన్నీ చేసేసిన తర్వాత నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను। జీవితంలో మనకు సంతోషం ఎలాగో ఈ దుఃఖం అనేది కూడా అనివార్యమే, దాన్ని కూడా మనం అనుభవించాల్సిందే, అంటే యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది నేను తెలుసుకున్నాను, చాలా స్లోగా తెలుసుకున్నాను। అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ బాధ అనేది ఎదుర్కొంటూ ఉంటారు। అంటే నా బాధ మరొకరికి అది చిన్నదే అయి ఉంటుంది, వేరొకరికి పెద్దది అనిపించేది నాకు చిన్నదే అయి ఉంటుంది। కానీ ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకే అర్థమవుతుంది, ఎవరిని మనం తక్కువ చేయకూడదు। కానీ ఎవ్వరు పెద్దవాళ్ళు మనకు ఇదైతే చెప్పి ఉండారు కదా, దుఃఖం కూడా మంచిది, దాన్ని అనుభవించాలి, అంగీకరించాలి, అధిగమించాలి అని। కానీ మన అనుభవం మనకు నేర్పిస్తూ ఉంటుంది కదా। అయితే ఇక్కడ ఇంకోటండి, డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను నేను 6 months బ్యాక్, చాలా థిక్గా ఉందండి కవరు, దాన్ని కూడా నేను అలాగే ఉంచుకున్నాను। 2 డ్రాగన్ కవర్స్ నా దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది అందులో। సో వాటిని ఇప్పుడు నేనైతే ఇలా పొమగ్రనేట్కి యూస్ చేసుకున్నాను। అలా కొన్ని కవర్స్ని మనం రీయూస్ చేయొచ్చు। అలాగే ఈ బ్యాగ్ కూడా ఆప్కోలో తీసుకున్నాను, ఇప్పుడైతే మా అబ్బాయి స్నాక్స్ పెట్టేయచ్చు దాంట్లో ప్యాక్ చేసి। అలాగే ఈ కవర్ చూడండి, మనకు రిలయన్స్ అలా మార్ట్లో వస్తాయి కదా, వీటిని పడేస్తూ ఉంటాము, పడేయకుండా ఇలా డస్ట్బిన్కి యూస్ చేసుకోవచ్చు, స్మాల్ డస్ట్బిన్స్ ఉంటాయి కదా షింక్ దగ్గర మనకు, అలా అయితే నేను యూస్ చేస్తున్నాను, ఏది వేస్ట్ చేయకుండా। ఈ దుఃఖం అంటారు చూడండి, ఇది చాలా మనల్ని కృంగదీసేస్తుంది, కానీ దాన్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడే మనం మనుషులుగా మానవులుగా మిగులుతాము। దుఃఖము, కోపము, అపరాధ భావము ఏదైనా సరే మనం అంగీకరించాల్సిందే। ఒక్కోసారి మనం దుఃఖాన్ని తట్టుకోలేనప్పుడు ఇతరులతో కూడా పంచుకోవచ్చు, ఇలా పంచుకోవడం వల్ల మన గుండెల్లో ఉన్న భారం అనేది చాలా తగ్గుతుంది। నేను ఒక ఆర్టికల్లో చదివానండి, ఇలా జెంట్స్ అయితే తన దుఃఖాన్ని ఎప్పుడు ఎవరితో చెప్పుకోరు, ఎక్కడ వాళ్ళు తక్కువ అయిపోతారు అనేసని। సో అలా చెప్పుకోకపోవడం వల్లనే లేడీస్తో పోలిస్తే జెంట్స్కి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయంట, ఎందుకంటే మన ఆడవాళ్ళం ఎవరితో ఒకరితో చేసేసుకుంటూ ఉంటాము, అందులోనూ మన ఆడవాళ్ళకి ఏవి దాగవు కదండి, అప్పటికప్పుడు ఎవరికొకరికి చెప్పేస్తేనే మన గుండె భారం తగ్గిపోయినట్టు ఉంటుంది। ఈ దుఃఖం గురించి స్వామి వివేకానంద చెప్పిన ఒక సూక్తినితో నేను ముగిస్తున్నాను। బుద్ధిని, శరీరాన్ని, ఆధ్యాత్మికతను నిర్వీర్యం చేసే దిగులు, గుబులు ఏదైనా సరే విషంలా భావించి త్యజించాలి। చాలా బాగా చెప్పారు కదా స్వామి వివేకానంద గారు। 1 వీక్గా వర్షాలన్నీ పడుతున్నాయి కదా, సో పప్పులన్నీ కొంచెం చెమ్మగా ఉన్నాయి, ఇలా మనం ఎండలో డ్రై చేసి పెట్టుకున్నట్లయితే పప్పు మనకు పురుగు పట్టకుండా నిల్వ ఉంటుందన్నమాట। ఇవన్నీ సర్ది పెడితే కానీ నేను ఇంకా
హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేను. సో ఫస్ట్ అయితే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఇంకా ప్రొవిజన్స్ అన్నీ అండి, ఇంకా బాక్స్ ఒకటి పెట్టేసుకున్నాను, బాక్స్లోకి పెట్టేస్తాను. ఇలా అన్నీ సర్దేసిన తర్వాత ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. బెడ్రూమ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా బెడ్ని ఫోల్డ్ చేసి క్లాత్ అయితే కప్పేసాను, దానిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. దాన్ని అయితే వాష్ చేయలేం కదండి, అందుకు. మీరు అనుకోవచ్చు రెంటెడ్ హౌసే కదా, ఇంత డీప్ క్లీనింగ్ అవసరమా, మరి విండోస్ని కూడా ఇలా క్లీన్ చేయాలా అని. అవునండి, నన్ను అడిగితే నేనైతే అవసరమే అని అంటాను. ఎందుకంటే మనం ఉన్న అన్ని రోజులు అది మన ఇల్లు లాగానే అనుకోవాలి, చూసుకోవాలి కూడా. హౌస్ కట్టడం అంటే చిన్న పని ఏం కాదు కదా. మన అందరికీ తెలుసు, ఎంతో డబ్బు పోసి కష్టపడి కట్టుకుంటాం. సో మనం కూడా ఆ స్థానంలో ఉండి ఒక లీడర్గా మనం ఆలోచించాలి, థింక్ చేయాలి. సో నేను ఇక్కడికి వచ్చి ఒక 10 years అవుతుందండి. బాబు 9th monthలో ఉన్నప్పుడు ఈ ఇంటికైతే వచ్చాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓనర్స్తో ఏ ఒక్క చిన్న క్లాష్ ఇబ్బంది అయితే లేదండి. చాలామంది నేను చూసిన వరకు 2 years, 3 years, 4 years, 5 years ఉంటారు మ్యాక్సిమం. అంతే, మోస్ట్లీ ఇన్ని ఇయర్స్ ఒకే ఇంట్లో ఇంత నీట్గా ఉండరని అనుకుంటున్నాను. మీరేమంటారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ నాకు ఈ బూజు కర్ర అనేది పోయిందండి ఇంకా. సో అందుకని కింద వెళ్ళి అంకుల్ వాళ్ళది తెచ్చుకుని క్లీన్ చేస్తున్నాను. నేను నా మ్యారేజ్ అయిన 14 yearsలో 4 houses అయితే చేంజ్ అయ్యాము. చూశాను ఓనర్స్ని. సో నా అనుభవాలు అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఈ ఓనర్ లాంటి వాళ్ళని నేనైతే ఎక్కడా చూడలేదండి. పిల్లలు పైన ఆడుకుంటూ ఉంటే కింద శబ్దాలు వస్తే అరుస్తారు, మాప్ స్టిక్ ఇక్కడ పెట్టరాదు, అక్కడ పెట్టరాదు అని అంటూ ఉంటారు. ఇక టైం అయిపోయిందండి, బూజు అయితే దులిపేశాను. బాబుని తీసుకురావాలి, స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొచ్చాను. ఇంకా తనకి పాలు కలిపి ఇవ్వాలి. నేను కాఫీ పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు నేను, ఎందుకంటే ఆ టైం నాకు అలా ఉందన్నమాట. క్లీన్ అయిపోతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సో కాఫీ అయినా పెట్టుకుందామనేసి ఇక కాఫీ పెట్టుకొని బాబుకి పాలు కలిపిస్తున్నాను ఇక్కడ. దీని తర్వాత రిమైనింగ్ క్లీనింగ్ అంతా చేయాలి. బాబు కూడా టైంని బట్టి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. ఇలా తన బాక్సెస్ అన్నీ సపరేట్ చేసి షింక్లో వేయడం, చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు. నియమాలు అయితే పెడుతూ ఉంటారు, బాండ్ రాసుకుంటారు. మాకైతే అలాంటివన్నీ ఏమీ లేవండి. ఒకే ఇంటిలో ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాము. వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు, మేము అలాగే ఉంటాము. ఏ ఒక్కటి ప్రశ్నించరు, మన ఇంట్లో మనుషుల్లాగే కలిసిపోతూ ఉంటారు. మేము ఓనర్స్ మా తర్వాతే ఏదైనా అనే థాట్ వాళ్ళ దగ్గర నేను అస్సలు చూడలేదు. అలాగే ఇంకొక టిప్ అండోయ్, మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలా క్లీన్ చేసేటప్పుడు మనం మాస్క్ వేసుకొని హెయిర్ పైన కూడా డస్ట్ పడకుండా ఇలా కవర్ చేసుకొని చేద్దాము. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదన్నాను కదా, సో కొంచెం ఆకలిగా ఉంటే ఇలా పెద్దగా జామకాయ ఒకటి ఫ్రిడ్జ్లో ఉంది, దాన్ని తీసి కట్ చేసేసి ఇద్దరం బాబు నేను షేర్ చేసుకొని తినేసాము. కాఫీ తాగేసాను, కొంచెం అయితే ఎనర్జీ వచ్చింది. ఇక హాల్లో ఉన్న విండోస్ క్లీన్ చేయాలి. కొన్ని క్లీనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవి స్టార్ట్ చేయాలండి. ఇది అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఏంటి ఇలా చేస్తారు, క్లీన్ చేయండి, ఇలాంటివి కూడా వినలేదండి. అస్సలు మాటలు చాలా చెప్పాలంటే మా ఓనర్స్ గురించి. అలాగే మేము కూడా ఏ రోజు ఇది మనది కాదు, ఎలా ఉంటే ఏంటి అని అనుకోలేదు. ఇయర్లీ నేను 3 times అయితే ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. మా ఇల్లులా చూసుకుంటాను. ఎక్కడైనా కాస్త డస్ట్ అనిపిస్తే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది ఒక 5 years 2 years అలా బాగా వాడేసి డర్టీగా చేసేసి మారిపోతూ ఉంటారు. మేమైతే అలా చేయలేదండి, మా ఇల్లు లాగే పెట్టుకున్నాము. సో అదండి, ఓనర్స్ అలాగా మంచిగా ఉండాలి. అలాగే టెనెంట్స్గా అద్దెకున్న వాళ్ళు మనం కూడా అలాగే ఉండాలి, నీట్గా మన ఇల్లు లాగే చూసుకోవాలి. అప్పుడు ఎవరికి ఏ క్లాషెస్ రావు. మీరేమంటారు మరి? మీకు నచ్చిందా ఈ టాపిక్? అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంటికి కొత్తగా రెంట్కి వచ్చిన వారికి ఏవి ఎక్కడుంటాయో ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు కదండి, కానీ మా ఓనర్స్ వాటిని కూడా హెల్ప్ చేశారు. పాలు కూడా మేము 10 yearsగా ఒకరి దగ్గరే తీసుకుంటున్నాము. కరెంట్ బిల్ ఎక్కడ పే చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, వాటర్ ఎలా, ఇలాంటివన్నింటికి అసలు సమస్యే లేదండి. ఇలా అందరు ఓనర్స్ హెల్ప్ చేస్తూ ఒకరికొకరు ఉన్నారంటే చాలా హ్యాపీ కదా. ఓనర్స్కి, అద్దెదారులకి, ఇద్దరికి టెనెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా
ఉంటుంది కదా. అలాగే అండి ఇంకొక విషయం, మా ఓనర్స్ మాకు పాల దగ్గర నుండి ఇంటి మనిషి వరకు అన్నీ సహాయం చేశారు. కరెంట్ బిల్ సపరేట్ మీటర్గా ఉంది, సపరేట్ మీటర్ అనమాట. మా బిల్లు మేమే కట్టుకోవచ్చు. కానీ ఇంతకు ముందున్న ఇంట్లో అసలు ఎంత బిల్లు వస్తుందో బిల్లే మాకు చూపించే వాళ్ళు కాదు. అయితే ఒకసారి 1 మంత్ 70 రూపీస్ వస్తుంది, అనదర్ మంత్ 1000 కూడా పే చేసాము. అలా కూడా ఉన్నాయండి బాబోయ్. కానీ ఈ హౌస్లో క్లారిటీగా క్లియర్గా ఉందన్నమాట. చాలా హ్యాపీ మాకు. మేము ఎవరిని అడిగినా మా ఓనర్స్ గురించి ఇదే చెప్తూ ఉంటాము. అందరు ఓనర్స్ ఇలాగే ఉండాలి అని కూడా రూల్ లేదు, కానీ ఎంతలో కొంత ఇలా ఉంటే ఎవరికి ఏ సమస్య లేకుండా అందరం మన ఇంట్లో లాగే హ్యాపీగా ఉంటాం కదా. ఎందుకంటే చాలా వరకు చాలామంది రెంట్ హౌసెస్లోనే ఉంటాము. అందరికీ హౌసెస్ కట్టుకునే అంత స్తోమత కూడా ఉండదు కదా. సో ఇద్దరూ కలిసిమెలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం అండి. నాకు ఇక్కడ డస్ట్ ఎక్కువ ఫ్లో అవుతుందండి. ఇలా క్లాత్ తీసుకొని మా ఓనర్ అంకులే నేర్పించారు. ఇలా రబ్ చేసామంటే విండోస్కున్న డస్ట్ అంతా వచ్చేస్తుంది నీట్గా. సో నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను. టీవీ దగ్గర ఉన్నట్టువి అన్నీ క్లీన్ చేసుకున్నాను. డస్ట్ మొత్తం డస్ట్ ఫ్రీ హౌస్ లాగా చేసేసుకున్నాను. మా బాబు కూడా హెల్ప్ చేశారు నైటు వాషింగ్లో. అండ్ మా హస్బెండ్ వచ్చారు, తనకు కూడా కాఫీ ఇచ్చేసిన తర్వాత ఇలా అన్నీ క్లీన్గా ఒక 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నైట్. దాని నెక్స్ట్ డే తర్వాత ఇంకా లోపలున్న 1 more కబోర్డ్ క్లీన్ చేయాలి. ఇలా ఉందన్నమాట హౌస్. 7:30, 8, 10 అయింది ఆ రోజు అన్నీ క్లీన్ చేసుకోవడానికి. మా బాబు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ వాష్ చేసి సోప్ పెట్టి క్లీన్ చేసేసి ఆరబెట్టేసాము. హాల్లోటివన్నీ క్లీన్ అయిపోయాయి. ఇంకా కబోర్డ్స్లో ఉన్నటివి క్లీన్ చేయాలి. దాని నెక్స్ట్ డే కబోర్డ్స్లో ఉన్న వెజల్స్ అన్నీ ఇలా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఈ కబోర్డ్లో ఉన్నటివి క్లీన్ చేశాను. ఇంకా పప్పులు ఉంటాయి కదా, అవి మాత్రం పెండింగ్ ఉంది. అది ఇప్పుడు చేయలేనని అనుకున్నానండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం అందరం ఓనర్స్ అలాగే టెనెంట్స్ అనే డిఫరెన్స్ లేకుండా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉందాము. మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు కదా. సో ఉన్నన్ని రోజులు అందరితో హ్యాపీగా కలిసిమెలిసి ఉండడమే కదా మనకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.